ఇప్పుడు స్టూడెంట్స్ మీద గానీ, పెద్దవాళ్ళ మీద గానీ, సొసైటీ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది? స్టూడెంట్స్ మీద మళ్ళీ పెద్దవాళ్ళ మీద సొసైటీ. హ్మ్. ఇప్పుడు స్టూడెంట్స్ మేడం చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. హ్మ్. చాలా మంది వాళ్ళ గోల్స్ ఏంటి వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకొస్తున్నారు. ఇంత ముందులా కాకుండా ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళకి ఏం కావాలో అన్నీ కూడా చేస్తున్నారు. బట్ ఎక్కడ మైనస్ అవుతుందంటే పేరెంట్స్ వాళ్ళ మీద మానిటరింగ్ చేయటం లేదు ఈ రోజుల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మానిటరింగ్ లేదు. అందువల్ల చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. వాళ్ళకి సరైన స్కూల్‌కి పంపిస్తున్నాను, ఫీజు కడుతున్నాను, లక్షలు లక్షలు ఫీజు కడుతున్నాను. బట్ ఆ పిల్లడు ఎంత ఎంత వాళ్ళు ట్రాక్ చేయట్లేదు. ఎలా ఉన్నాడు? ఎంతవరకు చదువుతున్నాడు? పిల్లల్ని కేరింగ్ ట్రాక్ చేయట్లేదు వాళ్ళు. వాళ్ళ మీద పూర్తిగా పెట్టవలసిన ఫోకస్ పెట్టడం లేదు. సో, ఇంకా వాళ్ళ పిల్లల మీద ఎప్పుడు నిరంతరం మానిటరింగ్ చేయాలి మేడం. మార్నింగ్ హాబిట్స్ అనేటియి నిజంగా లైఫ్‌ని చేంజ్ చేస్తాయా? అంటే మార్నింగ్ మీ ఆ! పర్సనల్ ఒపీనియన్ ఏంటి? మార్నింగ్ మార్నింగ్ హాబిట్స్. యెస్ మేడం. ఖచ్చితంగా. ఉదయాన్నే హ్యాబిట్స్ మనకు ఖచ్చితంగా లైఫ్‌ని చేంజ్ చేస్తాయి. ఓకే. ఎందుకంటే డే ఎలా అయితే స్టార్ట్ చేస్తామో ఈవినింగ్ వరకు అదే ఇంపాక్ట్ ఉంటది. అండ్ మీరు హ్యాబిట్స్ అన్నారు కాబట్టి మనం ఎలా ఇమాజినేషన్ చేసుకున్నాం మార్నింగ్ హౌ వి థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్. ఇన్‌పుట్ ఏమిస్తే అవుట్‌పుట్ అదే వస్తది. మన కోసం ఏం ఆలోచిస్తున్నామో ఆ డే అంతా అదే ఉంటది. యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే. యూత్ రిస్క్ తీసుకోవాలి అని ముందడుగేసినప్పుడు యెస్ మేడం. ఫస్ట్ మన మైండ్‌లో ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? యూత్ రిస్క్ తీసుకోవాలని ముందడుగేసినప్పుడు అంటే ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు ఆ డిసిషన్ తీసుకునే ముందు రిస్క్ తీసుకునే ముందు చేసేది రైట్ ఆర్ రాంగ్ 10కి 10 ఆలోచించాలి. ఒకసారి డిసిషన్ తీసేసుకొని రిస్క్ తీసుకుంటే దానివల్ల వచ్చే నష్టం ఎంత దారి తీస్తుంది? దానివల్ల వచ్చే నష్టం సొసైటీని ఇబ్బంది పెడుతుందా? దానివల్ల వచ్చే నష్టం నా వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు పడుతుందా? ఫ్యామిలీ ఏమైనా ఇబ్బంది పడుతుందా? సో బిఫోర్ టేకింగ్ ఎనీ రిస్క్ దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ తెలుసుకోవాలి మేడం. దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకోవాలి. అండ్ ఆ యాక్షన్ తీసుకునే ముందు తీసుకునేది రైట్ ఆర్ రాంగ్ 10కి 10 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. ఒకసారి డిసిషన్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోలేము. సో రిస్క్ తీసుకోవడం తప్పు కాదు. రిస్క్ తీసుకోవడం తప్పు కాదు. దానివల్ల వచ్చే నష్టం కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి రిస్క్ తీసుకోకపోతే మనం రిస్క్‌లో ఉన్నట్టే. అలాగని రిస్క్ తీసుకున్న తర్వాత దానివల్ల వచ్చే నష్టం ఏంటి? ప్లాన్ బి ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే అలా రిస్క్ వల్ల సమాజం సఫర్ అవ్వచ్చు. నేను వ్యక్తిగతంగా సఫర్ అవ్వడు. అండ్ సొసైటీ కూడా సఫర్ అవ్వుండొచ్చు. ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వుండొచ్చు. సో బిఫోర్ టేకింగ్ ఎనీ డిసిషన్, బిఫోర్ టేకింగ్ ఎనీ రిస్క్, హావ్ టు థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్. ఓకే.